శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా స్టూడియో 1ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. స్త్రీలందరూ ఎంతో ఎదురు చూసి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ పౌర్ణమి, శ్రీకృష్ణ జయంతి ఇలాంటి పండుగలన్నిటినీ కూడా చాలా ఉత్సాహంగా, భక్తిగా, శ్రద్ధగా జరుపుకుంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం శ్రీ మహాలక్ష్మి ప్రతి ఇంట కొలువై ఉంటుంది. ఆవిడ పూలలో ఉంటుంది, పసుపులో ఉంటుంది, కుంకుమలో ఉంటుంది, నల్లపూసల్లో ఉంటుంది, మెట్టెల్లో ఉంటుంది, స్త్రీల మాంగళ్యంలో ఉంటుంది, అలాగే శుచి శుభ్రతలో ఉంటుంది. ఎన్ని చోట్లని చెప్పుకోగలుగుతాం మనం. ప్రతి చోట ధర్మబద్ధమైనటువంటి ప్రతి ఆచరణలోనూ అమ్మవారు ఉంటుంది. స్త్రీలకి సౌభాగ్యం పెరగడానికి, అలాగే భక్తులకి తరగని సంపదలు ఇవ్వడానికి అమ్మ యొక్క ఆశీస్సులు కావాలి. అమ్మని అందువల్లనే పూజిస్తారు, ఆరాధిస్తారు. శ్రీ మహాలక్ష్మి పూజ ప్రతినిత్యము చేసుకోవడం వల్ల చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఇంట ఉంటాయి. ముఖ్యంగా సంతతి వృద్ధి చెంది పిల్లా పాపలతో, సిరి సంపదలతో భక్తులు అలరారుతారు. కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా, మిగతా అప్పుడు అంత నిత్యం పూజ చేసుకోగలిగిన వారు ఉంటారు, లేకపోతారు. కానీ ఈ శ్రావణ మాసంలో మటుకు ప్రతి నిత్యము శ్రీ మహాలక్ష్మిని పూజించినట్లయితే అమ్మ అనుగ్రహం మన మీద తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. 13వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం ఏమైనా ఉందా అంటే, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, లాభస్థానంలో రాహు బాగున్నారు. మరి 3 గ్రహాల వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అంటే పూర్తిగా ఉండబోవడం లేదు. ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్కన గురుబలం లేదు, ఇంకొక పక్కన శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. అలాగే వారి మీద ఉన్నటువంటి శని కుజుల దృష్టులు కూడా చాలా బాధ పెడుతున్నాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే మీ మీద ఎవరన్నా కాస్త అనవసరమైన ప్రసంగాలు చేయడము, మీ మీద బురద జల్లడము లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. రుణభారాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. వచ్చే ధనము కాస్త రాబడి తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. లాభస్థానంలో రాహు ఉన్నారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ ప్రతిరోజు అవి ఉండడానికి అవకాశం లేదు. ప్రతిరోజు ఊహించని విధంగా ధనం ఎందుకు వస్తుంది? తగినంత కారణం ఉంటే అప్పుడప్పుడు ధనం వస్తుంది. ధనం వచ్చే విషయంలో అయితే వచ్చేది ఎటు వస్తుంది. కానీ ఈ రోజు చాలా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యయ ప్రయాసలకి లోనయ్యి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అన్నదమ్ములతో కొద్దిగా సహాయ సహకారాలు ఉన్నాయి, కానీ కాస్త దూకుడు స్వభావాన్ని అదుపులో పెట్టుకోండి. ఏ విషయంలో అయినా పూర్తి స్వతంత్రత కాకుండా కొంచెం పెద్దల యొక్క అభిప్రాయాలని సేకరించుకొని వాటి ప్రకారంగా ఏవైనా పనులలో నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకోండి. అలాగే సంతానం గురించి ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చిరాస్తుల పట్ల ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత పట్ల అసలు పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇక ఈ వివాహేతర సంబంధాల విషయంలో కొద్ది రోజులు వాయిదా వేసేసేయండి. ఇప్పుడు కలుసుకోవడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి అని మరీ తెలియచేస్తూ ఉన్నానండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్ర చాలా బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో శనిగారు బాగున్నారు. ఇక్కడ శుక్రాచార్యుల వారిని బాగున్నారు అన్నాము కదా అని రాశ్యాధిపతి ఇంకా మనకి వాళ్ళ చాలా బాగుందిలే అని అనుకోవద్దండి. చాలా బాగుండడం కాదు, బాగుంది అంతే. అయితే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వివాహేతర సంబంధాల విషయంలో మటుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాక్కు విషయంలో ఒకటి మాట్లాడితే ఇంకొకటి అర్థం వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి.
అధిక జాగ్రత్తలతో కూడి మాట్లాడండి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ధైర్య సాహసాలు పెరుగుతున్నాయి. మనోబలం పెరుగుతోంది. ఏ పని చేయడానికైనా కాస్త ఉత్సాహంగా ముందరికెళ్ళిపోతూ ఉంటారు. ఇది మంచి విషయమే. కానీ ఈ కోర్టు కేసుల విషయంలో గాని, వివాహేతర సంబంధాలు ఇలాంటి విషయాలలో మటుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నానండి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కొంచెం శారీరక కష్టం పెరుగుతోంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా, మీ ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. బుధుడు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. గజకేసరి యోగం బాగుంది. అలాగే తృతీయ స్థానంలో కేతు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 6 గ్రహాలు బాగున్నాయి అంటే అది అస్సలు మాటలు కాదండి. చాలా అద్భుతమైన గ్రహస్థితి ఇది. ఒక మెట్టు పైకెక్కారా అన్నంత గొప్పగా మీకు పరిస్థితులు ఉంటాయి. మీకు పరపతి పెరుగుతుంది. మీ యొక్క కీర్తి కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వాక్కు బాగుంటుంది. పరపతి బాగుంటుంది. ధనము బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. అనేక ఘనకార్యాలు చేయడానికి మీరు శ్రీకారం చుడతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలము. ఇన్ని విధాలుగా ఉంటే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వివాహేతర సంబంధాల విషయంలో మటుకు ఎక్కడ గ్రహాలు అనుకూలించట్లేదు. పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్త. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా కాస్త అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. సంయమనం పాటించండి. ఒక్క 20 రోజుల అనంతరం చాలా వరకు ఈ గ్రహస్థితులు సరిపోతాయి, సరిదిద్దుకుంటాయి. అప్పుడు మళ్ళీ మీకు అన్యోన్యత పెరుగుతుంది. ఈ 20 రోజుల పాటు చాలా వరకు సంయమనం పాటించుకుంటూ ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం లేదా వినడం, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు పఠించడం తప్పనిసరిగా చేయండి. మరింతగా అనుకూలమైన సమయం, మరింతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి, రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి చాలా బాగున్నాయి. మరి మిగతా గ్రహాలు ఏవీ అనుకూలంగా లేవు. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశం ఉంది. లేదా ఇంకా కుదరలేదు అన్న కుదరడానికి కావలసినటువంటి మాటలు అవన్నీ కూడా జరగడానికి ఉంది. చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు గురువుగారి వల్ల, చంద్రుడి వల్ల ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ముఖ కాంతి ఉన్నది, అలాగే మాట పరపతి ఉన్నది. చాలా పనులు మీకు గురువుగారి ఆశీర్వాద బలం వల్లనే అయిపోతాయి. అయితే ఇంకా కొన్ని చేయవలసినటువంటి పరిహారాలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్నం దమ్ముల నుంచి ఏదీ ఆశించవద్దు. మాతృవర్గ రీత్యా అంతే, సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇలా అన్ని అంశాలు, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఓర్పు ప్రధానంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత శుభకరంగా ఉండండి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితులు ఏవైనా ఉన్నాయా అంటే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము తప్ప మిగతావి ఏవీ లాభించబోవడం లేదు. ఇది ఎంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అంటే, నిజానికి వ్యయస్థానంలో గురుగారు ఉన్నారు, మంచి జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ ధనము ఖర్చు పెట్టించే విషయంలో, పుణ్యకార్యాలు చేయవలసిన విషయంలో గురువుగారి యొక్క స్థితి సంచారం ఉంది కాబట్టి చేస్తారు. మీరు మంచి చేస్తారు, మీ ఖాతాలో పుణ్యం పడుతుంది. కానీ ఇప్పుడున్న మిగతా గ్రహస్థితుల ఆధారంగా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొని గురువుగారికి స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే ఈ చెడ్డ ఫలితాలు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకు మీకు గురువు మేలు చేస్తారు. ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు గాని, రాశిలో ఉన్న కేతువు గాని, అలాగే సప్తమంలో ఉన్న రాహు గాని, అష్టమంలో ఉన్న శనిగారు గాని ఏమాత్రం మేలు చేయబోవడం లేదు. వివాహేతర సంబంధాలు, పబ్లిక్ రిలేషన్స్, భార్యాభర్తల అన్యోన్యత,
అలాగే ఆరోగ్య జీవితం, దూర ప్రాంత ప్రయాణాలు, ఏదైనా పెట్టుబడులు పెట్టాలా, ఇప్పటి వరకు ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి వ్యాపారాలు నడుపుతూ ఇక ఈ వ్యాపారం కష్టంగా ఉందిలే, మనం ఇంకో వ్యాపారం చేద్దాం అనుకుని ఇంకోటి ప్రారంభించాలనుకునే వారికి, ఇలాంటి వారందరూ కూడా పూర్తి జాగ్రత్తలతో ఉండాలి. ఇంకా ఒక 20 రోజుల వరకు ఈ గ్రహస్థితే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్య సాహసాలు చేయవద్దు. అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మంచిగా ప్రశాంతమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠ స్థాన సంచారంలోని రాహు యొక్క పరిస్థితి చాలా బాగుంది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు గాని, చంద్రుడు గాని, రవి గాని, బుధుడు గాని చాలా అద్భుతమైన ఫలితాలండి. లాభస్థానంలో 4 గ్రహాలు ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఎంత అద్భుతమైన అవకాశాలు ఉంటాయంటే కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది, అలాగే ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యక్తిత్వ రీత్యా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. అసలు ఇన్ని విషయాలు బాగున్నాయి అంటే ఎంత అద్భుతమైన గ్రహస్థితి అని చెప్పుకోవాలి. అంత బాగుంది కాబట్టి భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. భగవంతుడా నీదే భారం, అన్నీ మంచి చేస్తున్నావు, దీనికి కృతజ్ఞతలు అని చెప్పి మీరు భగవన్నామాన్ని కీర్తించుకోండి, ఇంటి దేవతని పూజించండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి కూడా. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం ఎప్పుడైతే రాశిని చూస్తూ అందున్న శుక్రగ్రహాన్ని చూస్తూ ఉన్నదో ఇక్కడ చెప్పుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. వివాహేతర సంబంధాల విషయంలో మరీ 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 జాగ్రత్తలే తీసుకోండి. ఇటు కుజుని దృష్టి ఉంది, అటు శనిగారి దృష్టి ఉంది. ఇక్కడ కీర్తి కళంకం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అతి జాగ్రత్త. మనము ముందుగా జాగ్రత్త పడినందువల్ల దాదాపు ఒక 90% అయినా ఈ చెడ్డ ఫలితాలు తగ్గిపోయి ఆ గ్రహస్థితులు మనం అనుభవించవలసింది అనుభవించాలి కాబట్టి ఒక 10% అయినా ప్రభావితం చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు చేసుకోండి, ప్రశాంత జీవితంతో ఉండండి. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా మంచి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే దశమ స్థానంలో రవి గారు ఉన్నారు, దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. దశమ స్థానంలోనే రవి బుధాదిత్య యోగం పడింది. ఇంతకన్నా ఇంకేం కావాలండి? అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వారు భయపడాల్సిన పని లేదు. ప్రతిరోజు బాగుంటుంది అని చెప్పడానికి ఉండదు, ప్రతిరోజు బాగుండదు అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే చంద్రుని యొక్క గమనము 2 రోజులకి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఏ ఏ గ్రహాలతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ ఏ గ్రహాల దృష్టిలు పడుతున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ ఏ గ్రహాలు ఎలాగా కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇంచుమించుగా ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. కాబట్టి ఇంత బాగుంది కదా, మరి నిన్నటి వరకు మనకేంటి సాధారణంగానే ఉందే అనేటటువంటి ఆలోచన మీకు అవసరం లేదు. ఇక్కడ చంద్రుడు గాని, రవి గాని, బుధుడు గాని గురువుగారితో కలిసి ఉన్నారు. ఎప్పుడైతే ఒక శుభగ్రహంతో కలిసి ఉన్నారో అనేక రకాల శుభ ఫలితాలు, అంటే ఆగిపోయి ఉన్నటువంటి శుభ ఫలితాలు అవన్నీ ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది, ఉన్నతి ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి. స్థాన చలనం ఉన్నప్పటికీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతోషాన్ని పెంపొందింపజేస్తూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. శత్రువుల యొక్క బాధ తగ్గిపోతుంది, మిత్రుల యొక్క ప్రశంసలు కానీ, స్నేహం కానీ చాలా బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, లలితా సహస్రనామ స్తోత్రాలు పారాయణ చేయండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. మరింత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ ప్రేమ వ్యవహారాలలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి. కొంచెం కీర్తి కళంకం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, కానీ భార్యాభర్తల మధ్య అపోహలు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా
వివాహేతర సంబంధాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ శనిగారి దృష్టి, కుజుని దృష్టి, శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత అసలు ఏది బాగుండదు. ఏ విధమైన ప్రేమ వ్యవహారమైనా సరే అది వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అయితే గురువుగారి యొక్క బలం బాగుంది కాబట్టి మీరు చేసే పూజా పునస్కారాలన్నీ కూడా సత్వర ఫలితాలను ఇస్తాయి, వేగవంతమైన ఫలితాలను ఇస్తాయి. మీరు చేయవలసిందల్లా శ్రద్ధాభక్తులతో భగవంతుడికి పూజ చేయడమే. మీ ఇంటి దేవతకి పూజ చేయండి, మీ ఇష్ట దేవతకి పూజ చేయండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక భారం దిగిపోయినట్టుగా ఉంటుంది. అతి పెద్ద భారాన్ని మోస్తున్నట్టుగా ఇన్ని రోజులు మీకు ఒక భావన ఉంటూ ఉండేది. ఇప్పుడు ఆ భావన తగ్గిపోయి హమ్మయ్య రిలీఫ్ వచ్చింది అనుకునేటట్టుగా ఉంటాయి పరిస్థితులు. చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకుని ఆనందంగా ఉండండి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు కాబట్టి ఉద్యోగ జీవితంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి ఆటంకాలు ఉంటాయి. మాతృవర్గరీత్యా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిర చర ఆస్తుల అభివృద్ధి విషయంలో మీరు ఇంకా కృషి చేయవలసిందే తప్ప ఇప్పుడు ఏది కూడా వెంటనే అమ్మేయాలి లేదా కొనేయాలి అనే నిర్ణయాలు అయితే తీసుకోకండి. భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. అన్నదమ్ముల సహాయ సహకారం అయితే చాలా బాగుంది. మీకు కొంచెం కీర్తి ప్రతిష్టలు రావడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఏదో ఒక మంచి జరిగింది కదా అని అన్ని విషయాలలోనూ ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. అన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోండి అని చెప్పి అయితే మరీ తెలియజేస్తూ ఉన్నానండి. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయడము, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము చాలా చాలా మంచిది. ఖర్చులు అదుపులో ఉండడానికి కావలసిన ప్రణాళికలు వేసుకోండి. ఇది కూడా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనిగారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. సప్తమంలో గురువు చంద్రుడు ఇద్దరు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే వివాహేతర సంబంధాల విషయాలలో కానీ పూర్తి జాగ్రత్త వహించవలసిందే. ఇది ఇంకా ఒక 20 రోజుల వరకు ఈ పరిస్థితి ఉండబోతోంది కాబట్టి ఈ వర్ణాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు మీ ఇష్టం. ఏ రకమైన వివాహం చేసుకోవాలి అనుకునే వారికైనా ఇప్పుడు అంతగా అనుకూలించే సమయం కాదు కాబట్టి పూర్తి జాగ్రత్తలతో ఉండండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. అలాగే ఇంట శుభకార్యాలు ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది వివాహం కావాల్సిన వారికి. ఇక పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, ధనం వస్తుంది, విద్య బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చాలా అనుకూలమైన సమయము. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కీర్తి ప్రతిష్టలు కూడా చాలా బాగున్నాయి. జాగ్రత్తల అంశాలు పాటించుకుంటూ శని, కుజ, శుక్ర స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ రాహుకేతువు కూడా ధ్యానించుకోండి. దుర్గామ్మ వారి పూజలు చేసుకోండి లేదా స్మరణ అయినా చెయ్యండి. మరింత అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవి, చంద్ర, బుధ 3 గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాయి. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహేతర సంబంధాల విషయాలలో కానీ వివాహ జీవితంలో కానీ చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. అనుకూలమైన పరిస్థితులు లేవు. ఏలినాటి శని ఉంది, గురుబలము లేదు. అలాగే శుక్రాచార్యుల వారి పైన కుజుని దృష్టి కానీ శని దృష్టి కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయండి. వివాహేతర సంబంధాల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, రాహుకేతు స్తోత్రాలు చదవండి, శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే కుజ, శుక్ర, శని స్తోత్రాలు కూడా పారాయణ చెయ్యండి. మరింత మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా షష్ఠ స్థానంలో కేతువు గారి సంచారం కూడా బాగుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే
పంచమ స్థానంలోనే బుధ ఆదిత్య యోగం పడింది. పంచమ స్థానంలోనే గురువుగారితో కలిసి ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చేత గజకేసరి యోగం కూడా ఏర్పడింది. అయితే మిగతా 3 గ్రహాల వల్ల మనకి అంతగా ఫలితాలు ఉండవు కానీ, కోణస్థానంలో ఈ యోగాలు ఏర్పడడం చేత అద్భుతమైన ఫలితాలుంటాయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ధనము బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలుంటాయి. అలాగే మనం ఎప్పుడు చేసుకున్న పుణ్యమో ఇప్పుడు పండిందండి, మాకు చాలా మంచి జరిగింది, బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది, లేకపోతే మంచి సంబంధం కుదిరింది, ఇలాగ ధనము కలిసి వచ్చింది, అనుకోకుండా మాకు ఇంత మంచి జరిగిందండి అని అప్పుడప్పుడు మనం కొంతమంది అంటూ ఉండడం వింటూ ఉంటాం. అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండడం ప్రధానం. ఎందువల్ల అంటే గురువుగారు ఎంత బలంగా ఉన్నారో రాశిలో శనిగారు కూడా అంతే బలంగా ఉన్నారు. శుక్రాచార్యుల వారు సప్తమంలో అంతే బలంగా ఉన్నారు. అలాగే ఈ చతుర్థ స్థానంలో కుజుడు ఉండి అష్టమ దృష్టి చేత రాశిని, ఈ శుక్రుడు ఉన్నటువంటి కన్యా రాశిని చూస్తూ ఉన్న కారణం చేత, శనిగారు కూడా చూస్తూ ఉన్న కారణం చేత ఈ వివాహ సంబంధాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వివాహేతర సంబంధాల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి, సంయమనం పాటించండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శ్రద్ధాభక్తులు కలిగి ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.